సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. స్థిరంగా ఏమన్నా ఇస్తారా? లేదు సార్, కంటిన్యూ చేద్దాం సార్. కంటిన్యూ చేద్దాం సార్. వస్తా ఉంటారు, మనం కంటిన్యూ చేద్దాం సార్. ఓకే ఓకే లీడర్స్, ఈరోజు వచ్చేసి ఫేమస్ ఫెయిల్యూర్ స్టోరీ. ఫేమస్ ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళు ఏం పని చేసినా ఫెయిల్యూర్, అట్లా స్టోరీ ఇప్పుడు మనం ఒక 10 minutes మాట్లాడుకోవాలి, తర్వాత బిజినెస్ లోకి వెళ్దాం. ఓకేనా? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి కూడా. నాది ఈ రోజు మనకి కట్ అప్డేట్ కూడా ఈ రోజు రేపు, ఈ రోజే లాస్ట్ యాక్చువల్లీ వాస్తవం అయితే అందరికి కట్ అప్డేట్ దగ్గర ఉంది. కట్ అప్డేట్ లో కూడా ఫోకస్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఆఫర్స్ గురించి నిన్న ఆల్రెడీ మీకు ఫుల్ డీటెయిల్ ఆల్రెడీ ఆఫర్స్ ఏమేమి ఆఫర్ ఉంది ఏం కానీ మీకు ఐడియా ఉంది, తిన్నారు. ఆ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో, ఎవరెవరు ఏం టార్గెట్ ఉందో, ఇన్ని టార్గెట్స్ కి తక్కువ బిజినెస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఫైనలీ మనం ఏమైతే టార్గెట్ చేసినామో ఈ మంత్ టార్గెట్స్ అని కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. రోజు నుంచి ఫేమస్ ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్స్ లో వీళ్ళు ఫేమస్, సక్సెస్ లో ఫేమస్ కాదు, ఫెయిల్యూర్స్ లో ఫేమస్. బట్ వాళ్ళు ఎవరో తెలుసుకున్నామా? ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మేబీ అందరికీ తెలిసి ఉంటుంది. దాదాపు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు వాళ్ళు ఫెయిల్యూర్ అయినారో అసలుకి చెప్పలేని ఫెయిల్యూర్స్. He want also to speak until was almost 4 years old. His teacher sort of would never amount to be much. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్, సెకండ్ వన్ వచ్చేసి మిచెల్ జోర్డాన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది ఎవరు, మనకు పెట్టిన కాబట్టి. వాయిస్ ఇస్ ఓకే? బ్రేక్ ఉందా? క్లియర్ సార్. సార్ కొంచెం లైట్ గా బ్రేక్ అవుతా వస్తుంది సార్. ఇప్పుడేం ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, క్లియర్ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. యాక్చువల్లీ ఈ ఐన్స్టీన్ అనే అతను స్మాల్ అంటే 4 ఏజ్ వరకు కూడా అసలు ఏ మాత్రము వాళ్ళకి సరిగ్గా నడిచేది రాదు, మాట్లాడేది రాదు. మెంటలీగా తిక్కగా బిహేవ్ చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ కూడా చాలా బాధపడేవాళ్ళు. ఏంద్రా మనకి ఇట్లా ఉన్నారు ఇల్లు అది ఇది అని చాలా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ అతనే ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతనే ఈరోజు మన ఈ ప్రపంచానికి మనకు వెలుగునిచ్చిండే దేవుడు మాదిరి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాట్ ఆఫ్ ఎన్నో ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు టెస్టింగ్ చేసి ఫైనల్ గా వాళ్ళు మనకి ఒక మంచి వెలుగునడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మిచెల్ జోర్డాన్ అంతే. వాళ్ళు ఏమంటే ఇతనికి మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. మిచెల్ జోర్డాన్ ఆల్మోస్ట్ చాలా మందికి బాస్కెట్ బాల్ ప్లేయర్ ఇతను. ఈ ఏదో మిచెల్ జోర్డాన్ అనే ఇతను కూడా వచ్చేసి ఇతనికి దాంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం ఉండదు ఇతను బాస్కెట్ బాల్ ఆడేది. బట్ అయినా నేను ఎట్లా కూడా దాంట్లో నేను వెళ్ళాలి, నేను సక్సెస్ కావాలి. కానీ ఫైనల్ గా అతనికి ఒక రూమ్ లో వేసి లాక్ కూడా చేసేసినారు. రూమ్ లో వేసేసి రూమ్ లో వేసేసి లాక్ చేసి కూడా పోకూడదని కూడా ఫైనల్ గా అతను వెళ్ళాలి, నువ్వు చదువుకో అని చెప్పేసి వెళ్ళొద్దని. కానీ అతను ఈరోజు వరల్డ్ ఒక బెస్ట్ జోర్డాన్ అనేది బాస్కెట్ బాల్ ప్లేయర్ లో టాప్ వరల్డ్ లోనే అయిపోద్దు, ఒక వండర్ఫుల్ ప్లేయర్. అట్లాగే వచ్చేసి వాల్ట్ డిస్నీ అనే అతను కూడా అంతే. అతను కూడా మనకి ఒక మంచి ఫెయిల్యూర్ పర్సన్. అట్లాగే స్టీవ్ జాబ్స్ మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. స్టీవ్ జాబ్స్ కూడా అంతే. మనకి అతను చాలా లేట్ వయసులోనే ఒక కంపెనీని మనకి స్టార్ట్ చేసి కూడా ఒక వండర్ఫుల్
ఫెయిల్యూర్స్ చాలా ఫెయిల్యూర్స్. అంటే వరల్డ్‌లో మనం వాళ్ళు స్టార్ట్ చేసి దాన్ని ఫెయిల్యూర్ చేసి ఫైనల్‌గా స్టీవ్ జాబ్స్ అనేది కూడా వాళ్ళకి సంబంధించిన దీంట్లో వాళ్ళు బాగా మంచి సక్సెస్ అయిపోయారు. ఆఫర్ విన్ విన్‌ఫ్రే కూడా టెలివిజన్ రంగంలో వచ్చేసి ఈళ్ళుగా టాప్ ఫెయిల్యూర్ చేసి ఫైనల్‌గా టెలివిజన్ రంగంలో కూడా వాళ్ళు ఒక మంచి వండర్‌ఫుల్ సక్సెస్ అయినారు. అట్లా మనకి ఫెయిల్యూర్స్‌లో వచ్చేసి తీసుకుంటే చాలా మంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా గానీ ఈ వరల్డ్‌లో ఈ ప్రపంచంలో చాలా మంది ఫెయిల్యూర్ పర్సన్సే ఈరోజు రికార్డ్స్ అంటే వరల్డ్ రికార్డ్స్ చరిత్రలో నిలిచిపోయే వాళ్ళే ఉంటారు. ఎప్పుడైనా చూడండి ఏ రోజైతే మనకు ఫెయిల్యూర్స్ వస్తాయో ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఫెయిల్యూర్స్ నుంచి చాలా పాఠాల్స్ మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక ఫెయిల్యూరు ఒక ఫెయిల్యూరు నెక్స్ట్ నీ సక్సెస్‌కి ఒక పునాది, రాయి. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్‌లో నీ మైనస్‌లేమి, నీ స్ట్రెంగ్త్ ఏమి, ఈ నీ యొక్క పవర్ ఏమి, నీ విల్ పవర్ ఏమో ఎవ్రీథింగ్ నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వస్తే నెక్స్ట్ నువ్వెంత పెద్ద సక్సెస్ వచ్చినా తట్టుకుంటావు. అదే నువ్వు ఫెయిల్యూర్స్ లేకోకుండా నువ్వు సక్సెస్ వచ్చినా గూడా ఏ ఒక్క సక్సెస్‌ని గూడా నువ్వు ఒక స్మాల్ సక్సెస్ కూడా రేపొద్దున్నే తట్టుకోలేవు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఫెయిల్యూర్‌తోనే స్టార్ట్ అయితేనే మన సక్సెస్ లాంగ్ టైమ్ చానా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పెడతానే సక్సెస్ నువ్వు స్టార్ట్ అయితేనే సక్సెస్ అనే కంటే ఫెయిల్యూర్స్‌లోనే మనకి చాలా పాఠాలొస్తాయి కాబట్టి ఫెయిల్యూర్స్ అయితే అయ్యో! నేనేం మొదలుపెట్టినా నేను సక్సెస్ కాలేదు. నేనేం మొదలుపెట్టినా సక్సెస్ కాలేదు. నాకేమి ఇట్లా అయిపోతాంది? నాకెందుకు ఇట్లా అయితాందని ఏ రోజు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ రేపొద్దున రాబోయే కాలంలో అందరికి మనం నిలిచిపోయి ఒక పెద్ద బిగ్ సక్సెస్ ఇచ్చేకి మనకి రెడీగా ఉంది కాలం అని మనం ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా మనం అనుకుంటామో ఆ రోజు 100% మనం సక్సెస్ అయిపోతాం. ఎర్రర్స్ మనకి మొదలు పెట్టుకనే ఇది గూడా ఇమ్మీడియేట్‌లీ మనకు సక్సెస్ రాదు. ఇమ్మీడియేట్‌లీ మనకి ఇన్‌కమ్ రాదు. కాబట్టి మనం వర్క్ చేసుకుంటా వెళ్తా ఉంటే 100% మనకి ఏదో ఒక రోజు మన సక్సెస్ అనేది మన తలపెట్టి నిన్ను ఒక మంచి ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌గా మనకి మనం నిలబడేకి అది చేస్తుంది. థాంక్ యూ. యెస్. అట్లాగే వచ్చేసి వై యూ నీడ్ వాటర్ డ్రింకింగ్ ఎవ్రీ డే మనం మినిమమ్ 3-4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో వచ్చేసి మెయిన్ వచ్చేసి స్కిన్ను, లంగ్స్, మజిల్స్, బ్రెయిన్ అట్లాగే వచ్చేసి బోన్స్, బ్లడ్ ఈ దీనికన్నిటికి రోజుకి కంపల్సరీ మనం వాటర్ అనేది ఇవ్వాల. ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే చూడండి స్కిన్ వచ్చేసి 80% మనకి స్కిన్‌లోనే వాటర్ ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే స్కిన్‌లో మనకి వాటర్ శాతం బాగుందంటే వాళ్ళ చర్మము బాగా నిగనిగలాడుతుంది. అంటే ఎప్పుడైతే వాటర్ వాళ్ళ బాడీలో సరిగ్గా లేదనుకో చర్మము పాలిపోయినట్ల కన్ అంటే బ్యూటిఫుల్‌గా షైనింగ్‌గా ఉండదు. అందుకే వాటర్ మనం మినిమమ్ ఎవ్రీ డే 3-4 లీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చర్మానికి మనం ఎప్పుడు వాటర్ బాగా సమృద్ధిగా ఇచ్చినామనుకో మన చర్మం వచ్చి నిగనిగలాడేటట్టు చేస్తుంది. మన బాడీలో ఉండే మొత్తం వేస్ట్ అంతా కూడా టాక్సిన్ రూపంలో మన సూక్ష్మ రంధ్రాల ద్వారా చర్మం నుంచే బయటకి పోవాలి కాబట్టి స్కిన్ మనం వాటర్ అనేది ఇవ్వాలి. అట్లాగే లంగ్స్ అంటే ఈ లంగ్స్ అంటే మనం ఊపిరితిత్తులు మనం పీల్చుకునే ఊపిరితిత్తులు గాలి ఎప్పుడైతే సక్రమంగా మన బాడీకి ఆక్సిజన్ మనం బాగా అందించగలుగుతామో ఆ రోజు మనం హెల్తీగా ఆరోగ్యంగా మనం ఉండేకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లంగ్స్ అనేది 90% లంగ్స్‌లో వాటరే ఉంటుంది. ఎందుకంటే అందుకే వాటర్ మనం ఎక్కువ ఇస్తే అన్ని సంబంధించిన ఆర్గాన్స్ కూడా మనం కరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అందుకే లంగ్స్‌కి మనం 90% లంగ్స్‌ని వాటర్ మనం తీసుకునే వాటిలో యూజ్ చేసుకుంటాం. అట్లాగే మజిల్స్ కూడా 75% వాటర్‌ని మజిల్స్ కూడా తీసుకుంటాయి. ఎప్పుడైతే మనకి ఈ కండరాల నొప్పులు అంటాం కదా! కండరాల నొప్పులు వచ్చే కారణం కూడా మనం సరైన వాటర్ మన బాడీకి అందించలేకపోతే టైమ్ టు టైమ్ మనం ఇవ్వలేకపోయినా కూడా మనకి కండరాల నొప్పుల నుంచే మనకి ఈ మజిల్స్ పెయిన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. అందుకే మనం సరైన రీతిలో మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత బ్రెయిన్ మనకి ఎప్పుడైతే మన టెన్షన్స్, కోపము, సడన్ నిద్ర మనకు మంచి
యాక్టివ్ లేకుండా లేజీగా ఉండడం కారణం ఏమంటే మన బ్రెయిన్ కూడా సరైన వాటర్ అందలేదు. అందుకే మనం సరైన టైంలో మనకి బ్రెయిన్ కూడా వాటర్ అందిಲ್ಲ. అట్లాగే బ్రెయిన్ వచ్చి 70% వరకు వాటర్. దాంట్లో బ్రెయిన్ లో 75% వరకు వాటర్, మొత్తం వాటర్ తో కూడుకున్న సంబంధించింది ఉంటుంది. ఇలాగే బోన్స్. బోన్స్ అంటే ఎముకలు. ఈ బోన్స్ అనేది బోన్స్ అంటే ఎముకలు. ఈ ఎముకలు కూడా మనకు 24% వరకు కూడా బోన్స్ కూడా వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత బ్లడ్, రక్తం. రక్తం వచ్చేసి 85% అంతా వాటర్ ఉండదు రక్తంలో. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం బ్లడ్ లో మనం మనం రక్తంలో వాటర్ శాతం తగ్గిందంటే ఆటోమేటిక్ గా మనకి రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణ ఫ్లోయింగ్ అనేది బీపీ ప్రెజర్స్ కూడా బీపీ వచ్చే కారణం కూడా మనం సరైన వాటర్ తీసుకోకుండా కూడా మనకు ఎవరైనా గుర్తు చేసుకోండి. మీరు ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ కోపము, ఎక్కువ మనం ఇది ఉన్నప్పుడు మనం వాటర్ తీసుకుంటే మన బీపీ ఆటోమేటిక్, మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్ లో అంత అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకంటే వాటర్ బాడీని కూల్ చేసేస్తుంది. ఒక ఇంజన్ కి రేడియేటర్, రేడియేటర్ ఎట్లా వాటర్ మనం పోస్తే ఆ ఇంజన్ కూల్ గా ఉంటుందో, ఎంత లాంగ్ అయినా కూడా మనకి వెళ్తుందో, అట్లా మన బాడీ కూడా ఈ వాటర్ అనేది బాడీ ఒక రేడియేటర్ మాదిరి ఉంటుంది. ఆ దాంట్లో కంటే ఎంతోగా వేడితో ఉంటుంది. అందుకే మనం వాటర్ అనేది మనం తీసుకుంటే మన బాడీలో పిహెచ్ లెవెల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ, ఇవన్నీ ఎవ్రీథింగ్ మనకి కరెక్ట్ గా ఉంటాయి. మనకి ఎప్పుడైతే మనకి ఇవన్నీ వాటర్ మనం కరెక్ట్ గా ఇవ్వగలుగుతామో ఆటోమేటిక్ మన మజిల్స్ కానీ, మన బ్రెయిన్ కానీ, మన బోన్స్ కానీ, మన స్కిన్ కానీ, మన లంగ్స్ కానీ, మజిల్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా వాటర్ కనుక అందించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమైందంటే మనం అక్కడ హెల్తీగా మనకి మనం ఎంటైర్ మన బాడీ అంతా కూడా మన ఎంటైర్ అన్ని ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఉంటాయి. అందుకే మనకి వాటర్ అనేది అంత అద్భుతమైన పవర్ ఉండే ఎనర్జీ వాటర్. ఎందుకంటే ఈ వాటర్ మనం సక్రమంగా తీసుకుంటే మనకు మంచి హెల్తీ అనేది ఉంటుంది. అందుకే వాటర్ అనేది మనకు చాలా హెల్తీ ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి 3 to 4 లీటర్స్, మినిమం 3 లీటర్స్, ఇంకా మన బాడీ నుంచి వేస్ట్ చెత్త చెదారం అంతా బయట పంపించేదంతా ఓన్లీ వాటర్ మాత్రమే. కాబట్టి వాటర్ అనేది మన సంబంధించి ఎందుకు నేను చెప్తున్నా ఈ పాయింట్ అంటే, ఆల్మోస్ట్ మన దగ్గర టాబ్లెట్ కానీ, క్యాప్సిల్స్ కానీ, జ్యూసెస్ కానీ, పౌడర్ ఫార్మ్స్ లో కానీ అన్ని తీసుకుంటున్నాం. కాబట్టి అది తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మనం ఇవ్వాలి. ఎందుకంటే మన బాడీ నుండి వేస్ట్ బయట పంపాలంటే దానికి సపోర్ట్ ఏమప్ప అంటే వాటర్. దానికి సపోర్ట్ వాటర్. మీరు ఏ సంబంధించిన డిసీజ్ మీరు ప్రొడక్ట్ ఇచ్చినా వాళ్ళకి ఇంటేక్ వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం ఏమైపోతుంటే ఆడుండే ఆ చెత్త అంతా కూడా మనకి బయటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం క్యాప్సిల్, టాబ్లెట్స్ కానీ ఏదన్నా జ్యూస్ ఏమైనా ఇచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోండి. సో మంచి హెల్తీగా మనం ఉండేటట్లా అవుతుంది. తర్వాత వచ్చి మనీ. చూడండి, మనీకి ఉండే పవరు ఈ భూ ప్రపంచంలో ఏమిటికి లేదు. ఎందుకంటే మనీ మనీ అంటే డబ్బులు మన దగ్గర ఉంటే అన్ని మన దగ్గర డబ్బులే సంపాదిస్తుంది. డబ్బుని మీకు లవ్ ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, సొసైటీలో మీకు మంచి గుర్తింపు ఇస్తుంది, మీకు ఒక ఎనర్జీ ఇస్తుంది, అంత పవర్ఫుల్ ఎనర్జీ ఓన్లీ మనీ, డబ్బుకు మాత్రమే ఉంది. ఎందుకంటే నీ దగ్గర నువ్వు కష్టపడి ఒక ప్లాన్, ఒక దీంతో మనం వర్క్ చేసి మనం డబ్బులు సంపాదించగలిగితే నీకు ఈ ప్రపంచమే నీకు సలాం కొడుతుంది. నీకు లవ్ అంటే నిన్ను ప్రేమిస్తారు. అట్లాగే నేను రెస్పెక్ట్ చేస్తారు. నువ్వంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో. అట్లాగే ఈ సొసైటీ అంతా కూడా నీకు ఇది ఏం చెప్తే అది జరుగుతుంది. ఎందుకంటే మనకి వచ్చేసి మన ఎనిమీస్, మన శత్రువులు కూడా మన దగ్గర డబ్బులు ఉంటే మన దగ్గర వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఈ డబ్బులు అవసరం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ రోజు అవసరం. కాబట్టి అన్నింటికి ఇదం మూలం జగత్ అంటారు కదా. అందుకే అన్నిటికీ మూలం ఏమప్ప అంటే మనీ. కాబట్టి
మనీని మనం సంపాదిస్తే ఇవన్నీ మనకి రెస్పెక్ట్ గానీ, లవ్ గానీ, సొసైటీలో రెస్పెక్ట్ గానీ అట్లాగా వచ్చేసి ఎక్కడ ఎవళ్ళు ఈరోజు ఏం వర్క్ చేయాలనుకున్నా కూడా ఈరోజు మనకి మనీనే మనకి అన్నిటికి మూలం. కాబట్టి ఈరోజు నువ్వు సక్సెస్ కావాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వేం అనుకుంటే నీ మైండ్ నీకు అదే ఇస్తుంది. ఎందుకంటే మనం నెగెటివ్‌గా థింక్ చేస్తే మనకు నెగెటివ్‌నే ఇస్తుంది. పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ ఇస్తుంది. మనం ఎప్పుడు మనం వర్క్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఇది ఈరోజు మీకు చిన్న వర్కే కావచ్చు. ఈరోజు ఒక స్మాల్ వర్క్ కావచ్చు. బట్ ఈ స్మాల్ వర్క్ రేపొద్దున్నే నీకు ఒక పెద్ద బిగ్ వర్క్ అయిపోతుంది. ఎందుకంటే ఏది మొదలుపెట్టినా ఎవరైనా కూడా ఒకడితోనే ఒకరితోనే చిన్నగానే మొదలు పెడతాం. అదే రాను 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 రోజు రోజుకి మనకి అది ఒక పెద్ద విస్తరించుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైనా చూడండి ఓపికగా మీరు ఏదైనా ఒక పని పెట్టి లాంగ్ టైమ్ వర్క్ చేయండి. గుర్తుపెట్టుకొని నా సక్సెస్ సూత్రం ఏమంటే అదొక చిన్న బిజినెస్ కానీ ఈ రోజు నీకు చిన్నది కావచ్చు. నెలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, 6 నెలలకు చిన్నది కావచ్చు, 1 ఇయర్‌కి చిన్నది కావచ్చు. బట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం 100% అది ఒక రూపాన్ని అయితే మాత్రం సమర్పించుకో గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్తే రాకపోవచ్చు. రేపు నెల రావచ్చు. 3 మంత్స్ రాకపోవచ్చు. 6 మంత్స్ రాకపోవచ్చు. బట్ 6 మంత్స్ తర్వాత నీతో మాదిరి వర్క్ చేసే పర్సన్ అయితే ఒకరో ఇద్దరు నీతో జర్నీ చేస్తారు. ఆహ్, ఆ ఒకరిద్దరే నీ దిశను మార్చే వాళ్ళయిపోతారు. కాబట్టి మనం ఏదున్నా గూడా మనం పాజిటివ్ థింక్ చేసుకుంటా వెళ్తా ఉంటే, ఈరోజు చిన్నగానే నేను ఒకటే రోజు నాకు ఇన్ని లక్షల మంది టీమ్ రాలేదు. నేను ఒకే ఒకడు ఫస్ట్ చిన్నగా చేసుకుంటా చెప్పుకుంటా ఫస్ట్ పోతేనే నెగెటివ్ యాడ్ పోయినా అదెట్లుంది, ఇట్లా ఇస్తారా, అయితుందా, అన్‌ప్లేస్‌మెంట్ ఇస్తారా, ప్రొడక్ట్ ఉందా, రిజల్ట్ ఉందా, షాప్ ఉందా, స్టాక్ ఉందా, నీకు చెప్పేవాళ్ళెవరు, మీటింగ్ ఉందా, మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తే అంతా నెగెటివ్‌నే. మీరు ఏదే గాదు, ఏ కంపెనీ గాని, ఏం పని గాని, మీరు ఏం వర్క్ చేసినా 100% స్టార్టింగ్‌లో నెగెటివ్‌నే ఉంటుంది. ఎప్పుడైతే నెగెటివ్ ఉందో 100% నీ సక్సెస్‌కి ఇదే పునాది. ఎందుకంటే నీ పోతానే నువ్వు వర్క్ చేసినావనుకో, వాళ్ళు చేసినారనుకో, నీవు గూడా నీకంతా దీని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీ మీద నీకుండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి సందర్భం మనకు జరిగితేనే మనం సక్సెస్ బాగా ఈజీగా అయిపోతాం. గుర్తుపెట్టుకోండి మీరెప్పుడన్నా గూడా. ఏ రోజైతే మనకి వ్యతిరేకిస్తారో, ఏ రోజైతే మనకు క్వెషన్ జరుగుతుందో, ఏ రోజైతే మనకు ఫెయిల్యూర్ ఉందో 100% రాబోయే కాలంలో ఒక వెరీ బిగ్ రెవల్యూషన్‌కి నువ్వు నాంది పలుకుతున్నావనే ఇది మాత్రం వాస్తవం. కాబట్టి నువ్వు వర్క్ చేసుకుంటా పోవచ్చు. ఈరోజు తను 1 మంత్ జాయిన్ అయింది. ఇంకా ఒకరు గూడా నా మాట వినలేదు. నాకు జాయిన్ కాలేదు. అని నాతోని చాలా మంది చెప్తారు. బాబు మీరు 30 డేస్ సక్సెస్ చేసినారు అంతే. ఇక్కడ చాలా రోజులు చాలా మంది బయటకొస్తున్నారు. బట్ నేనేమంటా అంటే ఒక్కసారి ఆ సక్సెస్ రేట్ స్టార్ట్ అయిందే ఆ సక్సెస్‌ని పట్టుకునేది నీ చేత కూడా కాదు. ఎందుకంటే ఒకసారి మనం ఫార్మ్ చేసి మనం కూర్చొని మనం వర్క్ చేసుకోగలిగి వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలిగితే 100% ఇక్కడ సక్సెస్ అనేది గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు మనకి ఒక బల్బ్ వెలుగుతాందంటే చాలా లాక్స్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్యూర్ జరిగినాయి ఇక్కడ. లాక్స్ ఆఫ్ టైమ్ ఫెయిల్యూర్ జరిగినాయి. అదే ఫెయిల్యూర్ జరిగిందని వాళ్ళు స్టాప్ చేస్తుంటే ఈరోజు మనకి ఇంకా వచ్చేది. బట్ కొన్ని ఇంకా లేట్‌గా వచ్చేవారు. వాళ్ళ ద్వారా ఏరే వాళ్ళు ఎవరో స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ ఇంగా కొన్ని సంవత్సరాలు 20 ఏళ్ల, 30 ఏళ్ల సంథింగ్ లేట్ అవ్వచ్చు. అందుకే నేనేమంటా అంటే మనం ఏమైతే పని మొదలుపెట్టామో ఆ పనిని మనం మొదలు పెట్టుకుంటా వర్క్ చేసుకుంటా జర్నీ చేసుకుంటా వెళ్తే 100% సక్సెస్ అనేది వెరీ బిగ్ సక్సెస్ అనేది గ్యారంటీగా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి వర్క్ చేసుకుంటా వెళ్ళడమే మన పని. మనం మార్నింగ్ లేస్తే వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని. వేరే ఏం లేదు. కాబట్టి అందరూ గూడా నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్‌గా మీరు వర్క్ చేయండి. ఎందుకంటే ఈరోజు కేవలం మీకేం కావాలంటే అన్ని ఇచ్చేది కూడా కేవ రెడీగా ఉంది. కానీ అది మనం సక్సెస్ మనం తీసుకుంటామా? తీసుకోమా? అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి లీడర్ కేర్‌ఫుల్‌గా, ప్లాన్‌గా
పద్ధతిగా మనం వర్క్ చేసుకొని వెళ్తే గ్యారంటీగా ఎవరైతే ఇప్పుడు నేనేమంటా అంటే కాబోయే ఈ ఫెయిల్యూర్స్ పర్సన్స్ అంతా కూడా సమాజం కోసం పనిచేసినారు. బట్ మనం మన ఇంటి కోసం వర్క్ చేయండి దయచేసి. నేనేమంటే వేరే వేరే మనకు అవసరం లేదు. ఈ ఫెయిల్యూర్స్ ఉండే లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ప్రాబ్లమ్స్ చాలా మంది అందరూ కూడా ఎవరెవరు ఈ సమాజం కోసం వాళ్ళు వర్క్ చేసినారు. బట్ నేనేమంటా అంటే మన సక్సెస్ మన ఇంటి కోసం చాలు. మన టీం కోసం చాలు. ఫైనల్ గా ఫస్ట్ ఆల్ మీ కోసం చేయండి. మీ ఫ్యామిలీ కోసం చేయండి. ఆ పైన మీ టీం కోసం చేయండి. ఆటోమేటిక్ గా వచ్చేస్తుందంతే. దీంట్లో వేరే ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంత మీరు ఓపికగా ఉంటే మీరు అంత సక్సెస్ అనేది మనకి వస్తుంది. ఈరోజు కేవలం చాలా మందిని చూసినాం. చాలా మంది చాలా రోజుల నుంచి నేను కొంతమంది ఇప్పుడు తిమ్మయ్య సార్ నేను చాలా మందిని చూసిన. పాపం చాలా రోజులు వాళ్ళకి స్టార్టింగ్ లో వర్క్ చేస్తున్నారు. బట్ అంత సక్సెస్ రేట్ లేదు. బట్ ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. నేనేమంటానంటే ఇది ఓపిక ఉంటే మనం ఏమైతే అనుకుంటామో అది 100% సక్సెస్ అనేది గ్యారంటీగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా లాస్ట్ పాపం 1 ఇయర్ సార్ నేనైతే చాలా బాగా వర్క్ చేస్తున్నా సార్. నేను చాలా బాగా వర్క్ చేస్తున్నా సార్. బట్ కానీ నాకంత సక్సెస్ లేదు. బట్ లాస్ట్ 8 మంత్స్ నుంచి కూడా వాళ్ళకి మంచి ట్రాక్ పడిపోయింది. ఇప్పుడు ఇది కాదు ఇంకో వచ్చే వితిన్ నెక్స్ట్ ఇంకా ఒక మంచి బిజినెస్ సెక్రెట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క లీడర్స్ దాన్ని కూడా నాకు రాజశేఖర్ సార్ వాళ్ళు చెప్తాంటారు. పాపం సార్ వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు. బట్ కానీ నేనేమంటా అంటే మనతో కలిసి చాలా మంది నడుస్తుంటారు. చాలా మంది దాంట్లో డ్రాప్ అయితుంటారు. బట్ మనం వర్క్ చేసుకుంటా వెళ్తే ఆటోమేటిక్ గా మనం 100% సక్సెస్ అయిపోతాం. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ 6 మంత్స్ నుంచి వాళ్ళకి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకా టీమ్ సెపరేట్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఓపికగా నిలబడుకున్నారు కాబట్టి సక్సెస్. అదే రాజశేఖర్ సార్ తీసుకుంటే రాజశేఖర్ సార్ కూడా ఫస్ట్ 1.5 ఇయర్ వాళ్ళకేం పెద్దగా సక్సెస్ అంత లేదు. బట్ వాళ్ళు ఏమి నిలుచుకొని ఉన్నారంతే. వాళ్ళు నిలుచుకొని ఉన్నారు. వస్తుంది నా సక్సెస్ 100% ఏ రోజు నేను బద్దల కొడతా సక్సెస్ అని వాళ్ళు వర్క్ చేసుకుంటా వాళ్ళు మగ్గం వేసుకుంటా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దీనికి ఫోకస్ చేశారు కాబట్టి ఈ రోజు ఏమైపోయింది ఇప్పుడు ఒక మంచి బిగ్ లీడర్ అయిపోయినారు. ఎందుకంటే ఈ రోజు ఒక మంచి సక్సెస్ అయిపోయింది. నేనేమంటా అంటే ఎవరో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన ఫెయిల్యూర్ పర్సన్స్ సక్సెస్ పర్సన్స్ మన ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ టీంలోనే తీసుకోండి. అవునా కదా? మన టీంలోనే ఎవరు సక్సెస్ అయినారు, ఎవరు ఎట్లా సక్సెస్ అయినారు, ఇన్ని రోజులు వాళ్ళు వర్క్ చేసినారు, ఇది తీసుకోండి. ఇది ఎప్పుడైతే మనం దీన్ని మనం నెట్వర్క్ తీసుకున్నామో ఆటోమేటిక్ గా మనం అక్కడ గ్యారంటీగా మన సక్సెస్ అనేది అయిపోతుంది. అంతే, సమస్య లేదు. ఎందుకంటే నేను కూడా పెడతానే ఒక రోజుకి ఇంత పెద్ద టీం రాలేదు. ఇప్పుడు 11 సంవత్సరాలు అంటే వేల ఎన్ని వేల రోజులు కాబట్టి వర్క్ చేసుకుంటే పొలాలని నేను కూడా స్టార్టింగ్ చేసినప్పుడు నాకు నెగిటివ్స్ ఉన్నాయి. ఎంతో నెగిటివ్ ఉంది, ఎంతో ప్రాబ్లం ఉంది. బట్ అవన్నీ మనం ఫేస్ చేసుకుంటూ పోయినాం కాబట్టి ఈ రోజు హ్యాపీగా కేవలం అన్ని రకాలుగా సక్సెస్ కోసం ఏమంటున్నాం అంటే మనం ఎక్కడ వెళ్ళినా మనం సక్సెస్ కావాలంటే ఏముండల్లా ఓపికగా నిలబడాల. నేనైతే ఒక్కటే నమ్ముతాను. నేను ఎప్పుడైనా చూడండి నాకు కంపెనీతో పని లేదు. నా బ్రాండ్ అంతే. అది బ్రాండ్ తో మనం బిజినెస్ చేయాలంటే కంపల్సరీ మనం కూడా పబ్లిక్ లో మన యాటిట్యూడ్స్ కానీ మన సిస్టమ్స్ కానీ మన ప్రిన్సిపల్స్ కానీ సంథింగ్ మనం ఒక యూనిక్ గా ఉండాలి. అదే మీకు చాలా మంది చెప్పే లీడర్లకి మీ సంబంధించిన మీరు ఓన్ ఒక యూనిక్ మీరు క్రియేట్ చేసుకోండి. అది స్టైల్ మీరు ఏదో ఒకటి మీరు డ్రెస్ కూడా మీ మాటల మీ వే ఆఫ్ ఒక వన్ స్టైల్ ఒకటి కంపల్సరీ వాళ్ళకి ఒక సపరేట్ గా మనం యూనిక్ గా మీకు సంబంధించింది మీరు క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్క్ లో. ఎందుకంటే మీరు బాగా మాట్లాడతారా, మీరు మంచి స్టైలిష్ గా ఉంటారా, మీరు మంచి డ్రెస్ చేస్తారా, మీరు మంచిగా అంత రిలేషన్ మెయింటైన్ చేస్తారా, ఏదో ఒకటి ఒక స్పెషల్ అనేది మీ దగ్గర ఉండాలి. యూనిక్ గా ఉండాలి. అంటే ఎవరి దగ్గర లేనిది మీ దగ్గర ఒకటి ఉండాలి. మీరు మంచి స్పీకరా లేదా ఒక మంచి
డాన్సర్ ఏదో సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ పర్సన్ గా ఉంటేనే సక్సెస్ అయ్యంటే ఇంకా ఈజీ, ఇంకా త్వరగా సక్సెస్ అందరూ ఎవ్రీథింగ్ అందరూ అవుతారు, నో ప్రాబ్లం. బట్ నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్ గా ఉంటే 100% వాళ్ళందరికంటే ఇంకా నువ్వు త్వరగా సక్సెస్ అయిపోతావు. అందుకే నేనేమంటున్నా అంటే నెట్వర్క్ లో సక్సెస్ వెరీ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీ. చాలా మందికి తెలియదు ఇదేంద్ర బాబు ఇక్కడ వచ్చినా నేను ఎక్కడ ఇది సక్సెస్ కాలేదు అనుకుంటున్నారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏమో అంటే అదే, అది ఈజీ. బట్ ఆ ఈజీని కూడా మనం సక్సెస్ కాలేకపోతాం. ఈరోజు మనం ఏ కంపెనీ చేస్తున్నామనే కంటే కూడా ఎంత డెడికేషన్ గా వర్క్ చేస్తున్నాము, ఎంత ఓపిక గా నిలబడుకున్నాము అనేది ఇది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు సక్సెస్ అయ్యి చూడు. ఒక్కసారి నేను అదే చెప్తున్నా మీ అందరికి, నువ్వు కేవలం సక్సెస్ అయ్యి నువ్వు చూడు, కేవలం నువ్వుగా వండర్ఫుల్ పర్సన్ గా నువ్వు నిలబడు, నువ్వు మంచి ఇన్కమ్ తీసుకో, ఓ మంచి స్పీకర్ గా ఉండు, మంచి ట్రైనర్ గా నువ్వు అయి కా. రేపొద్దున ఎంతమంది ఎదురుకు వస్తారు, ఎంత నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈరోజు ఈ మార్కెట్ లో మొత్తం అంతా వాచింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు ఏం చేస్తావా సంబంధం లే. ఏ కంపెనీ నువ్వు సక్సెస్ అయితే ఎక్కడ పోయినా నీ బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్ లో నువ్వేం నిద్రపోతావా, తినవా, ఇంకోటి ఏం చేస్తున్నావు, ఏమి థర్డ్ పర్సన్ కూడా తెలియకుండా నువ్వు వర్క్ చేయి. సీక్రెట్ గా పని చేయవు. మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈడ్ చేస్తున్నా, ఆడబోతున్నా, ఇది చేస్తున్నా, ఏం అవసరం లేదు. నీ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత నీ చెక్ చూపిస్తుంది, నువ్వు ఏం పని చేసినావు, నీ డెడికేషన్ ఎంత, నీ వర్క్ ఎంత, నీ సిస్టమ్ ఎంత, నీ విల్ పవర్ ఎంత. 10వ తేదీ కటాప్ లో తెలుస్తుంది మన పవర్ ఎంతో, మనం ఎంత డెడికేషన్ వర్క్ చేసినాము. అంతే, వేరేం లేదు ఇక్కడ. నువ్వెవరికో చెప్పాలని అవసరం లేదు, నేను ఇంత చేస్తున్నా, అట్లా చేస్తున్నా, ఆడపోయినా ఇదంతా వద్దు. ఏం చేస్తున్నాము అనేది మనకి 10వ తేదీ మన ప్రోగ్రెస్ తెలిసిపోతుంది. మనం ఎంత చదివితే మన ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన రిజల్ట్ ఎట్లా వస్తుందో, ఈ 30 రోజుల్లో నువ్వు ఏం కష్టపడినావు, ఎంత ప్లాన్ చేసినావు, నీ టీం ఎంత కష్టపడినావు, ఇవన్నీ చేసి ఒక్కసారి ఒక కంపెనీలో నువ్వు సక్సెస్ అయితే మారుమోగిపోతాం నెట్వర్క్ లో. అదే పద్ధతి ఏ కంపెనీ లేకపోయినా కూడా నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఎక్కడ పోయినా సో కంపెనీలో ఓ మంచి లీడరు, అది కావాలంటే నువ్వేం చేయాలా, ఆ రోజుగా వర్క్ చేయాలి. అది ఎట్లా ఒక ప్లాన్ గా పనిచేయాలి. సక్సెస్ చూస్తే రేపొద్దున్నే నీ బ్రాండ్ తో బిజినెస్ రావాలి. కంపెనీ నేమ్, కంపెనీ ప్రొడక్ట్ కాదు, మన బ్రాండ్ ఇమేజ్. వాళ్ళ టీంలో వాళ్ళ కింద జాయిన్ అయితే నేను సక్సెస్ అవుతారా అనే ఒక కాన్ఫిడెన్స్, ధీమాతో మన దగ్గర రావాలి. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ మన స్ట్రెంగ్త్. ఇది రియల్ బిజినెస్. ఈరోజు మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం సక్సెస్ మనకు రావాలంటే కంపల్సరీ ఓపికగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే తప్ప మనం సక్సెస్ కావు. ఈ రోజు 3 months సక్సెస్ కల 1 year కావాలా. అదే లీడర్లు చాలా మంది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. బట్ ఏదో రోజు మీ సక్సెస్ అంతా మొత్తం మీరు ఎన్ని రోజులు అయితే వీక్షించినారో అది 100% ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలోనే 100% ఎన్ని రోజులైతే నువ్వు వేస్ట్ చేసుకున్నావో, ఎన్ని రోజులైతే నువ్వు బాధపడ్డావో, ఎన్ని రోజులైతే నీకు టైం వేస్ట్ ఉందో అదంతా నీకు వడ్డీ చక్రవర్తి సానికి డబ్బులు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు తెలిసిన 10 నుంచి 20 సంవత్సరాలు సంపాదించే డబ్బులు మనం ఒక ప్రాపర్ గా ప్లాన్ గా మనం వర్క్ చేసుకోగలిగి మనము దాన్ని క్రాస్ చేసుకోగలిగితే 10 సంవత్సరాల డబ్బులు విత్ ఇన్ 6 months 1 year లో సంపాదించు. 20 సంవత్సరాలు డబ్బులు
20 ఇయర్స్ 20 సంవత్సరాల డబ్బులు కూడా మనం వితిన్ 2 ఇయర్స్ లో సంపాదించుకోవచ్చు. 1 to 2 ఇయర్స్ లో వితిన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది 100% ట్రూ నిర్ధారణ అయింది కాబట్టి నేను చెప్తున్నా. అంత వండర్ఫుల్ ఇండస్ట్రీస్ లో మనం ఇక్కడ ఉన్నాం. అంత వండర్ఫుల్ ఇండస్ట్రీస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆషామాషా బిజినెస్ కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు ₹1,00,00,000 బయట డబ్బులు సంపాదాలంటే నువ్వు ఎన్నో కోట్లు డబ్బులు పెట్టాలి. అంత ఆషామాషి కాదు. బట్ అదే నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు ₹1,00,00,000 డబ్బులు సంపాదించాలంటే నువ్వు నీకు స్మాల్ చిన్న కోరిక ఉంటే చాలు, నువ్వు ఏమైనా మనం ఇక్కడ చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి నువ్వు సక్సెస్ గా అంతే నీకు సలాం కొడతారు. నువ్వు ఎక్కడ పోయినా నాకు అందలేకరా, నా దగ్గర ఇటు చేద్దాం అట్లు చేద్దాం, నీతో నేను జర్నీ చేస్తాను, నీతో జర్నీ చేస్తాం వచ్చేవాళ్ళే చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి నువ్వు సక్సెస్ అయి చూడి, నువ్వు సక్సెస్ కాకుండా నువ్వు 1,00,000 మాట మాట్లాడి నేను ఎవడో వినడు నీ మాట. నువ్వు 1,00,000 చెప్పు, నువ్వు వినడు. నువ్వు డైరెక్టర్ అయి చెప్పు, వింటారు. నువ్వే డైరెక్టర్ కాలే, మనమే సక్సెస్ కాలే, మనకే డబ్బులు రాకపోతే నీ మాట ఎవరు వినరు. నువ్వు ఫస్ట్ నువ్వు డైరెక్టర్ గా. నువ్వు డైరెక్టర్ అవుతావా 100% నువ్వు ఏం చెప్తే తింటారే సంథింగ్ సక్సెస్ పర్సన్స్ మీరు ఏం చెప్పినా కూడా వింటారు. గుర్తుపెట్టుకుంటే ఎవరైనా కూడా. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే నిరంతరం కష్టపడాలి. 6 నెలలు కష్టపడతావా, 3 నెలలు కష్టపడతావా, 1 ఇయర్ కష్టపడతావా, ఒక్కసారి నువ్వు సక్సెస్ రేపొద్దున్నే ఎవడైనా నీ దగ్గరకు వస్తాడు. సౌండ్ నాది, నేను రా చేద్దాం. ఎందుకంటే నీ దగ్గర ఒక పవర్ ఉంది, నీ దగ్గర ఒక స్ట్రెంగ్త్ ఉంది, నీ దగ్గర సక్సెస్ చేసుకునే ఒక వెపన్ ఉందని చెప్పి నిన్ను ఎవరైనా బిలీవ్ చేస్తారు. దాన్ని చేయాలంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ కావాలి. నువ్వు సక్సెస్ కాలేదనుకో నీ మీద ఎవరు కూడా అంతా కాదు. ఎవడైతే సక్సెస్ అయిన దగ్గరికి ఎవడైనా ఫస్ట్ పోతారు. ఒక మంచి లీడర్, సక్సెస్, మంచి టీం ఉంది, మంచి మాట్లాడతాడు, మీటింగ్ చేస్తాడు, బాగా సక్సెస్ అయిపోయినాడు, మంచి వర్త్ ఉందని చెప్పి ఫస్ట్ వాన్ దగ్గరికి వెళ్తారు. అందుకే నేను ఏమంటాను, ఎవరికో ఎందుకు అవకాశం, నీకు కూడా అవకాశం ఉంది. చూడు ఇక్కడ ఎవరికి తోపు కాదు, ప్రతి ఒడు ఇక్కడ తోపే. అందరికి అవకాశం ఉంది. బట్ నేనేమంటా అంటే మీకు మీరు నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఈ రోజు బిజినెస్, ఈ మంత్ బిజినెస్ డీలా పడతా వద్దా. నేనేమంటా మనం జర్నీ చేసుకుంటూ వెళ్దాం. చాలా మంది నేను చూస్తున్నా, రాజశేఖర్ సార్ని కానీ కొంతమంది లీడర్స్ ని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నా. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చూస్తున్నా వాళ్ళని. బట్ ఆ రోజు వాళ్ళు కూడా స్టార్టింగ్ లో అంత గ్రోత్ లేదు. విత్ ఇన్ 1 ఇయర్ లో స్టార్టింగ్ నాతో కూడా బాధపడదు. సార్ నేను చేస్తున్నా, నాకు అంత ఫీడ్బ్యాక్ లేదు. నో ప్రాబ్లం, వర్క్ చేయి అంతే, వేరే ఏం లేదు. చేస్తా ఉంటే ఈరోజు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అందరికి అవకాశం ఉంది. నేనేమంటా అంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ గా మళ్ళా మాట్లాడు. ఇంత మాటలు ఎవరు మాట్లాడితే నిన్ను నమ్మరు, నిన్ను వినరు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమి లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ ఏముండవు, ఇప్పుడు ఏముండవు. అంతకుముందు సైకిల్ నువ్వు బండిలో తిరుగు లేదా కార్లో తిరుగు, నువ్వు చేంజ్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం సక్సెస్ కాకుండా నువ్వు 1,00,000 మాటలు చెప్తే కూడా ఎవడు వినేవి ఎవరు తిక్కోలు ఎవరు లేరు. బట్ నేనేమంటా అంటే నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, నిన్ను నువ్వు బిలీవ్ చేయి, నువ్వు వర్క్ చేయి, నువ్వు టీం చేయి, బిజినెస్ చేసుకుంటా వెళ్ళు అంతే. నువ్వు సక్సెస్ అయ్యి చూడి దాని కథ ఎట్లా ఉంటుందో నేను అప్పుడు మీరు చెప్తారు, నేను చెప్పను. ఇప్పుడు నాకు తెలుసు ఎన్ని ఆఫర్స్ ఉంటాయో, ఎంతెంత మంది మనల్ని ఇది చేస్తా అంటే ఇది ఊరికే రాదు. ఇది మనం ఎంతో టైం, ఎన్నో రోజులు నిద్ర లేక, ఫుడ్ లేక, ఇంట్లో లేక, ఎన్నో స్ట్రగుల్స్ అన్ని తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఓన్లీ ఆ బ్రాండ్ నడిపిస్తుంది అంతే, వేరే మోసం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్రాండ్ ని గాడిపోయినా మనకి బిజినెస్ తెప్పిస్తుంది. కాబట్టి దిస్ పవర్ ఆఫ్ మన యూనిక్ బ్రాండ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు చెప్తున్నా, మీరు ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేస్తారో, ఎందుకంటే మనల్ని ఒక బ్రాండ్ ఉంటారు, ఆ బ్రాండ్ ని క్రియేట్ కాకుండా మధ్యలో చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ తెలుసుకుంటే మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు బాగా చేస్తుంటావు, ట్రాక్ లో పడింటావు, ఆ ట్రాక్ ని కట్ చేసి మహానుభావులు కూడా మనకు మధ్యలో ఉంటారు.
కాబట్టి ఎవరితో జర్నీ చేస్తావా వాళ్ళతో కంటిన్యూ జర్నీ చెయ్యి. ట్రాక్ చేంజ్ అయిందంటే కంపల్సరీ టోటలీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వేం ట్రాక్ లో జర్నీ చేస్తున్నావు ఆ ట్రాక్ లో చేసుకుంటా వెళ్ళు. ఎవరైతే నీ దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ ట్రాక్ లో జర్నీ చేసుకుంటా వెళ్ళు. నువ్వెక్కడైతే నీ గమ్యం చేరాలనుకుంటావో ఆ గమ్యం చేరుతావు. అదే నువ్వు ట్రాక్ చేంజ్ అయ్యి ఇంకోటితో నువ్వు జర్నీ చేసినావు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఏమైపోతుందంటే నువ్వు బెంగళూరు పోయేవానివి హైదరాబాద్ పోతావు. యాక్చువల్ బెంగళూరులో నీకు పోతే నీకు అక్కడ సక్సెస్ ఉంది. బట్ నువ్వు ఫ్రంట్ కాకుండా బ్యాక్ పోయేటట్ల పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవ్వరు అనేది వెరీ ఇంపార్టెంట్. మేమైతే వర్క్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. అట్లే నీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకరి మీద దయచేసి డిపెండ్ కావద్దండి ప్లీజ్. ఎంతవరకు డిపెండ్ కావాలి అంతవరకు డిపెండ్ కావాలి. ఎన్ని రోజులు డిపెండ్ కావాలి అన్ని రోజులు డిపెండ్ కావాలి. బట్ నువ్వు ఓన్ గా నువ్వు మాట్లాడు, నువ్వు ఓన్ గా మీటింగ్ చేయి, నువ్వు ఓన్ గా నువ్వు జూమ్ మీటింగ్ పెట్టు, నువ్వు ఓన్ గా క్రియేట్ చేయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ డిఫెన్స్ కాకుండా ఓన్ గా చేస్తే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం కష్టపడాల, మనం సక్సెస్ అయ్యి మనం ఇక్కడ వచ్చినాం. అవునా కదా? వాళ్ళు ఎంతవరకు నీకు నీ అప్లైన్ అనే అతను నీకు ఆక్సిజన్ అంటే స్టార్టింగ్ నీకు సపోర్ట్ ఇస్తారు. అంటే ఇది కంపెనీ రా బాబు, ఇది ఉంది, ఇలా చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు, నీకు డబ్బులు వస్తుంది, నీ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది అని చెప్పి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు అవకాశం తీసుకోవాలా, అవకాశం మనం సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉండాలి. అంతే తప్ప అన్నిటికీ నెగిటివ్ పోయి ఈ నెగిటివ్ తీసుకొని వాళ్ళ నెగిటివ్ ఇంకో నెగిటివ్ చేసి అట్లా ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఫైనల్ గా ఎవరు ప్రాబ్లం అవుతారంటే ఎవరైతే దీన్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు ప్రాబ్లమే పడతారు. గుర్తుపెట్టుకోండి మీరు. సరే రే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటూ పోతా అనేవాడు ఎప్పటికీ కూడా వాడు వన్ ట్రాక్ లో పెడతానే ఉంటాడు జర్నీ. వేరే వేరే ఏం ఉండదు. రాజశేఖర్ సార్ మాదిరి. సరే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా అంటా అంటే ఏమి ఉండదు, సక్సెస్ అయిపోతారు ఫైనల్ గా. అంతే వాళ్ళు వచ్చిన ఇది వచ్చి నేను ఆడిపోతే ఈడు కలిసి ఇదేమో. ఎందుకంటే మీకు నాట్ ఓన్లీ ఆంధ్ర, ఎంటైర్ సౌత్ దాదాపు 6 స్టేట్లు నా టీం ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. నేనేమంటా అంటే సక్సెస్ కావాలన్నప్పుడు ఎన్నో ఎన్నో అడ్డంకులు వస్తా ఉంటాయి. బట్ అడ్డంకులని దాటుకొని వెళ్తేనే మనకు సక్సెస్ అనేది అయిపోతాం. ఈ మధ్య చాలా మంది లేడీస్ కూడా మన టీంలో కూడా చాలా మంది బాగా చేస్తున్నారు. ఎవరు మన మేడం రాయచోటి మేడం, అట్లాగే వచ్చేసి మదనపల్లి ఇంకా కొంతమంది లేడీస్ టైగర్స్ వాడు కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. హ్యాపీ. ఎందుకంటే చాలా చాలా వరకు మనము 100 మంది ఉంటే 100 మందిలో మన పేర్లు చెప్పేంత స్టేజ్ మనం రావాలి. అది గుర్తు పెట్టుకోండి ఎవడన్నా. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది మీటింగ్ లో 60-70 మంది అటెండ్ అవుతారు. అక్కడ 60 మంది 70 మందిలో కేవలం 6 మంది 7 మంది పేర్ల వరకే మాకు తెలిసింటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ అవుతుంటారు, బాగా వర్క్ చేస్తుంటారు, బాగా మీటింగ్ లో కనపడతారు, జూమ్ మీటింగ్ లో కనపడతారు, ఆ మీటింగ్ లోకి వస్తే బాగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు అవుతున్నారు కారణం, ఫోకస్ అవుతున్నారు కారణం ఏమంటే అక్కడ వాళ్ళు ఒక స్పెషల్ గా వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్ అక్కడ పెడతారు కాబట్టి మనం ఫోకస్ అవుతున్నాం. కాబట్టి మన సక్సెస్ అయ్యి అన్ని కూడా మనం ఫోకస్ చేసుకొని ఫైనల్ గా సక్సెస్ అయిపోవాలి. నేను ఫస్ట్ అదే గుర్తుపెట్టుకున్నా. దయచేసి మీరు సక్సెస్ కావాలి, మీరు ఇక్కడ సక్సెస్ అయితేనే మనం మన బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోతుంది తప్ప వేరే వేరే ఏమి ఇక్కడ లేదు. కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఫోకస్ చేయండి. కేవలం అందరూ సక్సెస్ కావాలి. కేవలం ఒక మంచి మనకి ఆఫర్స్ ఉంది, లాస్ట్ మంత్ మంచి ఆఫర్ ఉంది. మన కట్ అప్డేట్ కూడా మనకి కూడా కట్ అప్డేట్ కూడా మనకి పెండింగ్ కంప్లీట్ అన్ని కూడా బేబీస్ కంప్లీట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అందరూ సక్సెస్ అయిపోవాలా. కాబట్టి ఒక ప్రాపర్ గా ప్లాన్ చేయండి. ఏమి నద్దండి చెవిటి వాళ్ళ మాదిరి ఒక కప్పల్ కథ చెప్తా ఒకటి స్మాల్ గా. ఒక చిన్న ఒక పెద్ద గుంతలో ఒక పెద్ద ఒక ఫోల్ కట్టేసేసి దానికంతా ఆముదం అంతా అంటే పట్టించేసినట్ట ఒక పెద్ద ఒక స్తంభం, ఒక చెక్కది ఒక కట్టితో పెద్ద
స్తంభం మాదిరి ఒకటి మధ్యలో పెట్టేసేసి అన్ని పెట్టేసేసి దాంట్లోకి కప్పలన్నీ వదిలేసేసినాడు. దాంట్లో వదిలేసి దానికి ఒక ఆ దానికి కూడా ఒక పోటీ, కప్పల పోటీ. ఎవరైతే ఈ స్తంభం ఎక్కుతారో వాళ్ళకు మంచి గిఫ్ట్ ఉంటుంది. అంటే అప్పుడు అన్ని కప్పులు మొత్తము ఇండియా కప్పులు మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా కప్పలన్నీ దాంట్లోకి వదిలినారు. అన్ని మొత్తం అన్ని కూడా దాంట్లోకి వదిలి అందరు స్టార్ట్ అన్నారు. దానికంతా స్తంభం వేసిన కాబట్టి పోతా ఉంటాయి. మొత్తం అన్ని కూడా ఆ బయట కప్పలని అరుస్తున్నాయి. బెక్క 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 అన్ని అంటే ఎక్కంటే దానికి వచ్చేసి ఆయిల్ ఉంది ఆ స్తంభానికి, అది ఎక్కరు ఎక్కలేరు అని ఒక కప్పు ఎక్కుతుంది, మధ్యలో వేళకి పడిపోతా జారుతా వస్తా అంటే అట్లా అన్ని ఎక్కుతా అంటే ఒకటి ట్రై చేస్తా అన్ని ఉన్నాయండి మొత్తం. అట్లా అట్లా వచ్చేసి అన్ని ఇట్లా ఎక్కుతా ఉంటే ఫైనల్ గా అన్ని సంబంధించింది కప్పులన్నీ ఎక్కుతాయి. ఎందుకంటే పక్కన సైడ్ ఏం చేస్తా అంటే ఓడి కప్పు ఎక్కుతుంది అనుకో, ఏ నువ్వు ఎక్కులేవు దానికి ఆముదం ఉంది, దానికి ఆయిల్ ఉంది, నువ్వు పోతాను నువ్వు ఎక్కుతానే నువ్వు జారిపోతావు అని దానికి ఒక నెగిటివ్ మైండ్ అంతా నెగిటివ్ ఇంకా దానికి మొత్తం ఇంకా స్వామి అది మొదలు పెట్టి ఆ స్తంభం ఎక్కుదాము అనేలకే దానికి ఈ చుట్టూ కప్పులన్నీ కూడా ఏ నువ్వు ఎక్కులేవు, నువ్వు కాదు, దానికి ఆయిల్ ఉంది, కాదు, పాసిబుల్ కాదని అన్ని మొత్తం అన్ని కూడా మనకి చెప్తున్నాయి. ఫైనల్ గా వచ్చేసి మన ఇండియా కప్ దాంట్లో నుంచి సన్నగా అది కూడా స్టార్ట్ చేసి ఎక్కుతా ఉంది అన్ని చుట్టూ అయితే విపరీతమైన సౌండ్స్. ఏ ఇది పాసిబుల్ కాదు, అన్ని ఎక్కినారు, ఎవరు కాలేదీడా, ఇక్కడ కాదు, పాసిబుల్ అయ్యే ఛాన్సే కాదు, అది చాలా హైట్ ఉంది, దానికి ఆయిల్ ఉంది, అది కాదు, నీ వల్ల కాదు అంటే అదేమి ఎక్కుతా ఉంది ఫైనల్ గా ఎక్కేసింది. ఏమి ఆ మొత్తం దాన్ని కూడా ఎక్కేసేసి పైన కూర్చొని దానికంటే మొత్తం తీసుకొని వచ్చేసి ఫైనల్ గా దానికి ఒక పెద్ద అవార్డు, పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి చేసినారు. ఫైనల్ గా ఎట్లా ఎక్కేసినావు ఏమి అది అంటే, మేము ఇట్లా అరుస్తున్నాము, అందరూ ఎక్కినారు, ఎవరు లేదంటే ఫైనల్ గా ఆ కప్ వచ్చేసి చెవిటి కప్ప, దానికి వినపడదు, దానికి వినపడదంట. మరి ఏం నరిసినా పెట్టినా చేసినా దానికి వినపడదు. ఫైనల్ గా దానికి ఎక్కల్లా అనేది అందే. నేనేమంటా అంటే నెట్వర్క్ లో కూడా నేను అదే చెప్తున్నా, సేమ్ టు సేమ్. ఎవరైతే చెవిటి కప్పు మాదిరి ఉంటారో వాళ్ళే మీరు సక్సెస్ అవుతారు. ఇది వాస్తవం చెప్తున్నా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇది 100% ఇది నిజం నేను చెప్పేది. ఎందుకు చెప్తా అంటే ఎవరైతే మీరు చెవిటి కప్పు మాదిరి మీరు పని చేసుకుంటూ వెళ్తారో వాళ్ళే మీరు సక్సెస్. ఎందుకంటే మధ్యలో నీ చెవుల్లో చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. నీ చెవుల్లో అంటే నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఒకరితో కలిసి వర్క్ చేస్తున్నావు, వాళ్ళిట్లా, వాడిట్లా, వాడిది, వీడిట్లా అది చెప్పుకుంటా ఎప్పుడైతే నువ్వు విన్నావో 100% మిగతా కప్పులు మాదిరి అయిపోతావు. నెట్వర్క్ లో నువ్వు సక్సెస్ కావాలంటే చెవిటోని మాదిరి ఉండు, ఇనుకోకున్నట్లుండు, అప్పుడు నువ్వు సక్సెస్. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు తెలిసిన, నువ్వు ట్రాక్ లో పోతుంటావు, వాడు వస్తాడు, నీకు అది ఇప్పిస్తా, నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తా, అది ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, నువ్వు ఇట్లా చేసుకో, వాడిట్లా, ఈడిట్లా, వాడిట్లా. ఇది ఏ రోజైతే ఏదో మాట నువ్వు విన్నావు, ట్రాక్ చేంజ్ అయిపోయింది. ఇదే దీనికి సింపుల్ ఉదాహరణ ఏం తెలుసు, ట్రాక్ చేంజ్ అయిపోయి ఫినిష్. నువ్వు ఎక్కుతా ఉంటావు పాపం, నువ్వు ఎందుకు నీ బాధలు పడి, నీ కష్టాలు పడి నువ్వు పైన చూసుకుంటా నువ్వు ఎక్కుతా ఉంటావు. సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్, అది ఇది ఎక్కుతా ఉంటావు నీ బాధపడి. బట్ వాడు వస్తాడు, వాడు మొత్తం నాశనం చేసిపోతాడు 100%. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెవిటి కప్ప మాదిరి మీరు పని చేసుకుంటా ఒకరితో పట్టుకొని మీరు వెళ్తారో ఆ రోజు 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఏ రోజైతే పక్కన మాటలు నువ్వు విన్నావా, నువ్వు డైరెక్టర్ కాదు కదా, నువ్వు ఎగ్జిక్యూటివ్ కూడా కావు. ఎందుకంటే వాడు మొదట్లో నీకు విషయం పోసేస్తాడు.
మొదట్లో నీకు నెగిటివ్ చేసేస్తాడు. కాబట్టి నువ్వేమైతే అనుకుంటున్నావో, నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో దయచేసి ప్లీజ్ దాని మీదే ఫోకస్ చేయండి. దాని మీదే వర్క్ చేసుకోండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చెవిటి కబులు మాత్రం పని చేయండి అంతే, ఇంక వేరే ఏముందు. ఆ రోజు నువ్వు సక్సెస్ అయిపోతావు, ఇది వాస్తవం. ఓకే సార్, రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. సార్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్, మైండ్ బ్లోయింగ్ పెంటాస్టిక్ సబ్జెక్ట్ సార్. సార్ లీడర్స్ అందరూ కూడా విన్నారు కదా. సో దీని గురించి నేను చెప్పను, మీరే ఫీడ్బ్యాక్ ద్వారా ఒకరొకరు 1 నిమిషానికి మించకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఒకరొకరు 1 నిమిషానికి మించకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక 5-6 మంది ఇవ్వండి ఫీడ్బ్యాక్. హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి, మీరు ఆన్ చేయొద్దండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. రైట్ సార్, సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. ఫస్ట్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్. చాలా పాజిటివ్ గా మాట్లాడే వ్యక్తి, ఎప్పుడు కూడా చాలా అంటే చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ప్రతాప్ రాజు సార్ ఫ్రమ్ కలికిరి. నమస్తే, కంటిన్యూ సార్. మా కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్ సార్. ఎస్పెషలీ సార్ మనకి ఈరోజు లాస్ట్ లో ఒక పాయింట్ అయితే మాట్లాడారు, ఒక చెవిటి కప్పలాగా పని చేసుకుంటూ వెళ్ళాలని. అలాగే చేసుకుంటూ వెళ్ళాలి సార్. 100కి 1000% వాస్తవం మాట్లాడారు సార్. మాట్లాడారు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ తోటి. సార్ ఏదో చెప్పాలని చెప్పలేదు ఇక్కడ, ప్రతి ఒక్కరు గమనించారు సార్ ఆ విషయాన్ని. ఒక ఎక్స్పీరియన్స్ తోటి చెప్పారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వెళ్తే కనుక సక్సెస్ అనేది వస్తుంది సార్. బట్ ఎవరి మాటలనే పట్టించుకోకూడదు. మన పక్కన లాగే వాళ్ళు ఉంటారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి సార్. అది కూడా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సార్ ఏదైతే చెప్పారో అనుభవంతో చెప్పారు, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. ఆ విధంగా దానికోసం ప్రతి ఒక్కరికి కూడా పని చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. కన్సిస్టెన్సీగా చేస్తూ ఉండాలి. ఏ మంత్కి ఆ మంత్, ఈ నెల చేసాం కదా చాలే, ఇంకో నెల మా వాళ్ళకి కాదులే అని అనుకోకూడదు. కానీ వర్క్ చేసే పని చేసుకుంటూ పోతూ ఉంటే విజయం ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గరకు వస్తుంది సార్. విజయం కోసం మన పని చేయక్కర్లేదు, మన పని మనం చేస్తుంటే విజయం దానంతట అదే మన దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సూపర్ సార్. రైట్ సార్, ఒకరొకరు 1 నిమిషానికి మించకుండా ఫీడ్బ్యాక్ అండి. ప్రతాప్ రావు సార్ కరెక్ట్ గా చేసినారు. నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, భాగ్యమ్మ మేడం ఫ్రమ్ మదనపల్లి. నమస్తే, కంటిన్యూ మేడం. సార్ కేవా కుటుంబ సభ్యులందరూ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు భాగ్యమ్మ, మదనపల్లి నుంచి. టీవీ రెడ్డి సారు చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్ ఈరోజు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే విజయం మన వైపే వస్తుంది, అది వాస్తవం. కానీ చెవిటి కప్ప గురించి చెప్పారు, చాలా చాలా బాగుంది. అలానే చేసుకుంటాం సార్ మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చి అనంతపురం, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, నాగరాజ్ సార్ ఫ్రమ్ అనంతపురం. కంటిన్యూ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ కేవా కుటుంబ సభ్యులందరికీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, టీవీ రైట్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పినటువంటి మోటివేషన్ ఇది చౌటి కప్ప గురించి సార్. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ఫీల్డ్ లో ఎంతో మంది నెగిటివ్ గా చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చాలా ఇది చేస్తా ఉంటారు సార్. సో అదే విధంగా మనం సక్సెస్ అయ్యేంత వరకు ఈ చౌటి కప్పల మాదిరిగా యాక్ట్ చేయడం చెప్పినట్టు వండర్ఫుల్ సార్. మాకైతే చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. వాస్తవం, రియల్ అది. చాలా బాగా అవుతున్నారు సార్. కోహోస్ట్ ఇచ్చినాం కదా, అట్లా డిస్టర్బ్ ఉన్నట్టు ఆఫ్ చేయండి సార్. కోహోస్ట్ ఏం చేస్తున్నారు సార్? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. నెక్స్ట్ లీడర్ సార్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, అన్నపూర్ణ మేడం ఫ్రమ్ గందూరు. నమస్తే, కంటిన్యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అన్నపూర్ణ సార్. సార్ చెప్పింది మాత్రం సూపర్ గా ఉంది సార్. ఆల్రెడీ నేను చూడదాన్ని అయిపోయినాను సార్. షాప్ కాడ పక్కన పక్కన ఉండే వాళ్ళందరూ ఏమన్నా మాట్లాడుతుంటే కూడా నాకు సరే సరే అనేసి తర్వాత మళ్ళీ పట్టించుకోదు సార్. అంటే ఆల్రెడీ మనం చోటు వాళ్ళు అవుతేనే మనం ముందుకు పోతాము, ముందుకు వెళ్తామని ఇది టార్గెట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. టీవీ రెడ్డి సూపర్ మేడం. రైట్ సార్. నెక్స్ట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, కే రామాంజలమ్మ మేడం ఫ్రమ్ రాయచోటి. నమస్తే, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్, రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్
Sir, good morning, all my Continue, leaders. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వచ్చేసి సార్ వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే చాలా నియర్లీ దగ్గరగా ఉంటూ అందరికీ కూడా మంచి అవేర్నెస్, డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ మంచి సపోర్ట్ సార్. ఎందుకు చెప్తున్నానంటే మనకైతే త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు సార్. టీవీ రెడ్డి సార్, సుందర్ సార్, రాజశేఖర్ సార్. వీళ్ళు ముగ్గురితో మనం కలిసి జర్నీ చేసినట్లయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇలాంటి ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫైనల్గా అయితే మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగే మేము కూడా మీతో కలిసి చివరి వరకు కూడా మేము జర్నీ చేస్తాం. మాకు ఎనీ టైం మాకు సపోర్టింగ్ ఉంటారు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, కవిత మేడం ఫ్రమ్ కందూరు. నమస్తే, కంటిన్యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ టీవీ రెడ్డి సార్. రైట్, కంటిన్యూ మేడం. మీ సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఫస్ట్ ఒకసారి కానీ ఫెయిల్యూర్ అయితేనే సార్ మనం సక్సెస్ కానీ రీచ్ అవ్వడానికి కారణము. అట్లాగనే చోటి కప్పది మటుకు సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, అనిజాబి మేడం ఫ్రమ్ కలిగిరి. నమస్తే, కంటిన్యూ మేడం. ఆల్ కేవా కుటుంబ సభ్యులు గుడ్ మార్నింగ్ అండ్ సలాం అలైకుం సార్. సార్ ఈరోజు సార్ ఎక్సలెంట్ సార్. మనం నెగిటివ్ ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ థింగ్ అనేది ఎదురవుతా ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ముందుకు పోవడమే సార్ మన సక్సెస్. ఇంకొకటి ఏమంటే సార్ చెప్పినట్లు ఫర్ ఎగ్జాంపుల్ కప్ప గురించే కదా సార్ ఈ మన టీంలో సారు తిమ్మయ్య సార్ కావచ్చు, రాజశేఖర్ సార్ కావచ్చు, టీవీ రెడ్డి సార్ కావచ్చు, సుందర్ సార్ కావచ్చు, మన కోసం ఎదుగుదల కోసమే చెప్తారు సార్. ప్రతి పాయింట్ మనం ఆ పాయింట్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి సార్. ఇప్పుడు మన ఎదుగుదల కోసం చెప్పేవాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్గా చెప్తారు. అదే మనల్ని తొక్కాలా అనే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చెప్తారు. ఎందుకంటే వీళ్ళని చెడగొట్టాలా, వీళ్ళను బాగుపడనేకూడదు. ఇదేందిలే, అదేందిలే, సోపు ఏందిలే, నీకేం తక్కువ, నీకు ఇది అవసరమా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ నా విషయంలోనే. కానీ నేను అది ఎవరిని ఏది బ్రెయిన్కి అయితే తీసుకోను సార్. నా గోల్ ఏమంటే నేను రిచ్ కావాలా, నాకంటూ ఒక స్థాయి కావాలా, నేను ఈ కేవీ కంపెనీలో సభ్యురాలు అయినందుకు గర్వంగా చెప్పుకోవాలా, కలికిరిలో గర్వంగా చెప్పుకొని తిరగాలనే ఉద్దేశం సార్. ఎప్పుడుగా ఒక గోల్ పెట్టుకోవాలి సార్. ఎవరైనా సరే, లేడీస్ అండ్ జెంట్స్ అండ్ ఎవరైనా మనకి చేస్తా పర్మిట్ లేదు సార్. ఇప్పుడు నేను రాత్రి యూట్యూబ్లో చూసిన సార్ 72 years సార్ కాలేజీకి పోతున్నారు సార్ ఒక అతను. అంటే మనం కష్టపడాలనుకుంటే చేస్తా పరిమితం లేదు సార్. కష్టపడి సక్సెస్ సాధిస్తే దాంట్లో చాలా ఇది ఉంటుంది సార్. మనం చూసి ఫర్ ఎగ్జాంపుల్ 4 తయారు కావాలి సార్. ఆ 4 100 మంది కావాలి సార్. ఇదే సార్ మన సార్లు అందరూ చెప్పడము ఇదే, మనం ఇదే ఫాలో కావాలి సార్. ఇప్పుడు మన మేడమ్స్ కావచ్చు, సార్స్ కావచ్చు, మనకు మంచి బీజాలు వేసారు సార్. ఇలాంటి బీజాలు వేసినందుకు మనం ఎంతో సక్సెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్ణగోయల్ సార్కు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆల్ కుటుంబ కేవా సభ్యులకు ఈ సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకరొకరు 1 నిమిషానికి మించకుండా మాట్లాడండి. నెక్స్ట్ లీడర్ వచ్చి చాంద్బాజ్ సార్ ఫ్రమ్ వాయిల్పాడు. నమస్తే, కంటిన్యూ సార్. సార్ మీట్ ఆన్ చేయండి సార్. చాంద్బాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆల్ కేవా కుటుంబ సభ్యులు అందరికి. గుడ్ మార్నింగ్ సార్ టీవీ రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. మీకు సార్ కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. మంచి Good morning, good సెషన్ morning. ఇచ్చారు సార్. సార్ నాకల్లా అయితే నవ్వు ఆపుకోలేకున్నాను సార్ నేను. అంత ఎక్సలెంట్ ఇది సార్ ఇప్పుడు ఇచ్చినది మీరు. కాకుంటే ఇది వచ్చేసి మనందరికీ ఒక మోటివేషనే అనుకోవాలి సార్. ఈ మోటివేషన్ లో మనము ఈ చెవిటి కప్ప అని చెప్పారు. చెవిటి కప్ప చెవిటిదేం ఎవరి మాట వినకుండా నేను చెవిటి అని చెప్పేసి తన పని తాను చెప్పుకునింది. కాబట్టి అది సక్సెస్. ఈ కులని చెవిటి కూడా వాళ్ళకు
నువ్వు పోలేవు, నువ్వు రావు, నువ్వు కాదు అని చెప్పేసి ఎవరి మాట పట్టించుకోలేదు. తనంత పని తాను చేసుకునింది, కాకుంటే సక్సెస్ అయింది. ఈ మార్కెటింగ్ లో మాట వినకూడదు. మన అప్లైనరు, మన లీడర్స్ మాత్రం వినుకొని దాని గురించి మనం ముందుకెళ్తా ఉంటే సక్సెస్ అవుతాము అని చెప్పేసి దృఢ సంకల్పంతో మనము ఇచ్చే ముందుకెళ్ళాలి. అదే సార్ గోల్. కాకుంటే ఈ రోజు చెప్పిన సెషన్ మాత్రం టీవీ రెడ్డి సార్ చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇది థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఎవరి హ్యాండ్ రైజ్ చేయదండి. కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, డాక్టర్ మోహన్ రాజారెడ్డి సార్ ఫ్రమ్ నిమ్మనపల్లి. నమస్తే, కంటిన్యూ సార్. నమస్తే సార్, టీవీ రెడ్డి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజశేఖర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు టీవీ రెడ్డి సార్ చెప్పుండే సెషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. మోటివేషన్ సార్ ఎప్పుడు చెప్పినా అన్ని ఉపమానాలతో ముందుకు పోయేదానికే చెప్తాడు. ఏది చెప్పినా కూడా సారు యోచన చేసి ముందుగానే మనకు ఈ విధంగా మీరు ముందుకు పోతే సక్సెస్ అవుతారు అనే విషయాలు ఉపమానాలు చెప్తాడు. ఇప్పుడు కప్పల విషయం అయితే ఏది కూడా మన సారు మీటింగ్కి వచ్చినా కూడా అన్ని మనకు చెప్పే విషయాలన్నీ కూడా బ్రహ్మాండంగా అన్ని సెట్ చేసి చెప్తాడు. మనం ఎట్లా ముందుకు పోయే విషయాలు కానీ పులి ఎట్లా, గద్ద ఎట్లా, ఇట్లా అనేసి అన్ని విషయాలు కూడా మనకు సూపర్ గా చెప్తాడు సారు. అట్లా కూడా మనము ఎందుకు ఎవరు చెప్పే మాట చెడిపోవాలనుకుంటే చెప్పిన మాట అనుకో, చెప్పుడు మాట వింటే చెడిపోతారు అనే ఉపమానాలతో కూడా కానీ ధైర్య సాహస లక్ష్మి. మీరు ముందుకు పోవాలంటే ధైర్యంగా ముందుకు పోవాలా, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే దానికి అభిమానంతో మనము సిగ్గుపడి కన్నా ముందుకు పోవాలా అనే విషయాలన్నీ బ్రహ్మాండంగా సార్ ఉపమానాలతో చెప్పినాడు. మనం ఆ విధంగా నడుచుకోవాలా. ఇంకా ఇలాంటివి మనకు సార్ ఒక మోటివేషన్ బ్రహ్మాండంగా చెప్పాలని సార్ని కానీ కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన రాజశేఖర్ సార్కి, టీవీ రెడ్డి సార్కి మరీ మెనీ మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. కేవా కుటుంబ సభ్యులకి అందరికీ మరొకసారి నమస్కారం సార్. చూడండి, ఇలాంటి సబ్జెక్టు ఈ జూమ్ మీటింగ్లో మాత్రమే దొరుకుతుంది. కానీ మళ్ళీ మనకి ఇలాంటి సెషన్ మళ్ళీ రావాలంటే ఎన్నో రోజులు పడుతుంది. అందుకే ఒక్కొక్క జూమ్ మీటింగ్లో ఒక మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటాం. ఇలాంటి మోటివేషన్ నాకు ఎన్నో ఇచ్చినారు. ఎన్నో వందల మోటివేషన్ నాకు ఇస్తేనే నేను ఎన్నోసార్లు సార్ ఇందాక ఒక మాట అన్నారు, మన తూర్పు వెళ్తే వాళ్ళు పడవను మలుకొని వెళ్ళిపోతారని. అట్లా పడవను మలుకునే రోజులు ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో కూడా. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేనేమో అని చెప్పి ఎన్నోసార్లు ఏందబ్బా జనాలు ఇట్లా మాట్లాడుతున్నారు, ముందు జాయిన్ అయిన వాళ్ళందరూ మళ్ళీ లేరు, నా గురించే నెగిటివ్గా మాట్లాడుతున్నారని ఎన్నోసార్లు ఫీల్ అయితే కూడా నాకు ఎంతో మోటివేషన్ చేసి ఈరోజు సార్ ఇంత ముందు తీసుకొని వచ్చినారు. సో ఇదంతా రికార్డ్ చేయడం జరిగింది. అందరూ వినండి, మీ టీంకి అందరికి వినిపించండి. ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద సక్సెస్ అయితే తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. రైట్ సార్, అదే మాదిరిగా సార్ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ టీవీ రెడ్డి సార్కి. ఈరోజు సెషను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళా మీరు 10 సార్లు వినండి, 20 సార్లు వినండి, 100 సార్లు వినండి. ఎప్పుడన్నా మీ లైఫ్లో ఒకసారి మీకు నెగిటివ్ వచ్చిందంటే కూర్చొని ఫస్ట్ ఒకసారి ఈ వీడియోని వినేయండి. ఇది మీకు ఛానల్లో పెడతాను, మీకు అందరూ తెలుసు. ఛానల్ అందరూ చాలా మంది చూస్తున్నారు, కొంతమంది స్క్రిప్ట్ చేస్తున్నారు, చూడలేదు. చూడకుండా వాళ్ళు ఏం చేయలేం. ఇదే సార్ అదే ఎన్నోసార్లు చెప్పినారు, చెప్తా ఉంటాం. వింటే సక్సెస్ అవుతాం, వినకపోతే ఏం చేస్తాము? విన్నట్టు ఉంటే సక్సెస్ అయినట్టు ఉంటాం అంతే. మనం విన్నట్టు నటిస్తే సక్సెస్ అయినట్టు నటిస్తాం అంతే, అంతకుమించి తేడా ఏముండదు. కరెక్ట్గా మీరు ఈ సెషన్లన్నీ బాగా వింటే మీకు మీరే సమాధానం చెప్పుకోవాలా, మీకు మీరే మోటివేషన్ అయిపోవాలా, మిమ్మల్ని మిగతా వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోవాలా. అట్లాంటి ఒక ఆలోచనతో మనం ముందుకు ఈ బిజినెస్లో నడచాలా. అట్లా చేసినప్పుడు మాత్రమే మనం ఎన్నో సక్సెస్లు చేస్తాము. సార్ ఇందాక చెప్పినాడు, సక్సెస్ అయితే నీ మాటే అందరూ వింటారు, నువ్వు చెప్పింది కరెక్ట్ అంటారు, నీ చుట్టే తిరుగుతారు. డబ్బు నీ దగ్గర ఉంటే సమాజం నిన్ను గౌరవించడం మొదలు పెడతాది. మనకు శత్రువులుగా ఉండే వాళ్ళు కూడా ఒకసారి మన వైపు చూసి స్మైల్ ఇస్తారు. సో ఇదంతా కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది డబ్బు. డబ్బే మనకు అందరినీ కూడా శాసిస్తుందని సార్ మనకు ఎంతో మంచి విషయాలు చెప్పినారు. ఈ విషయాలన్నీ కూడా రికార్డింగ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఒకవేళ మధ్యలో మళ్ళీ ఎక్కడైనా స్క్రిప్ట్ చేసినట్టయితే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. మీకు ఎప్పుడైనా మైండ్ సరిలేకపోతే ఈ వీడియోని మళ్ళా వినండి. వింటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు సార్. సార్ ఫైనల్గా సార్ కన్క్లూజన్ సార్ టీవీ రెడ్డి సార్. ఓకే లీడర్స్ అందరికీ
79 మంది ఉన్నారు ఫైనల్ గా. 79 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఫైనల్ గా వచ్చేసి ఈ రోజు మనకి కట్ ఆఫ్ చివరి రోజు. బట్ ఏమన్నా బేబీస్ ఏమైనా ఉన్నా కూడా ప్లాన్ చేసుకోండి. మేబీ రేపు కూడా ఉండొచ్చు. మేము ఎందుకంటే చెప్పం, ఉన్నా కూడా ఎక్స్ట్రా అనేది మేబీ ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. బట్ ఫైనల్ గా అయితే 10వ తేదీ కాబట్టి అనుకున్నాం. మేము 1 or 2 days కూడా ఒకసారి పెంచవచ్చు. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి బిజినెస్ పాయింట్స్. అందరూ కూడా సక్సెస్ కావాలి, ఎందుకంటే లాస్ట్ మీటింగ్స్ కూడా చేసుకున్నారు. అట్లాగే అక్టోబర్ లో మనం ఇది కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దాం, రెసిడెన్స్ ప్రోగ్రామ్. అక్టోబర్ లో మీరందరూ ఓకే అంటే, లేదా మీటింగ్స్ కానీ కేఓపి అయినా చేద్దాం. అది మీరు రాజశేఖర్ సార్తో ఒకసారి ప్లాన్ చేసుకోండి. మీరు ఓకే అవసరం అనుకుంటే 3 days ప్రోగ్రామ్ అక్టోబర్ లో చేద్దాం. ఇంకా ముందు మనం దీన్ని ఇంకా బాగా సక్సెస్ గా తీసుకొని వెళ్ళాలి. ప్లాన్ చేయండి. అందరూ కూడా సక్సెస్ అయిపోవాలి కేవలం, అంతే. నాది వేరే ఏం లేదు. ఓకే, ఆల్వేస్ పాజిటివ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని గట్టిగా జై కేవా, జై జై కేవా చెప్దాం. థ్యాంక్ యూ. విష్ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై జై కేవా. జై జై కేవా. జై కేవా జై జై కేవా. జై జై కేవా. జై కేవా జై 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 కేవా. కేవా జై జై కేవా. జై కేవా జై జై కేవా. జై కేవా, జై జై కేవా. జై కేవా జై జై కేవా.